హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచిలో. నేను ఇక్కడ కోల్డ్ కాఫీని ప్రిపేర్ చేస్తున్నాను అండి. దీనిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. మీకు నచ్చిన కాఫీ పౌడర్ని అయితే దీనిలో వేసుకోండి. అలాగే వేడి నీళ్ళని కూడా పావు కప్ వరకు వేసుకున్నాను, అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. 5 or 4 టేబుల్ స్పూన్స్ వరకు వస్తాయి వాటర్ అనేవి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. తరువాత పౌడర్ని కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, కాఫీ పౌడర్ని కలిపి పెట్టుకున్న వాటర్, అవి కూడా ఇందులో వేసేసాను. 1 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కాచి చల్లార్చిన పాలండి ఇవి. 1 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేయండి. దీనిపై మూత పెట్టేసి బ్లెండ్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు లేదా 3 మినిట్స్ వరకు చేసేయచ్చు. నేను ఈ గ్లాస్ని డెకరేట్ చేస్తున్నా చాక్లెట్ సిరప్తో. ఇలా చాక్లెట్ సిరప్ మొత్తం రాసిన తర్వాత ఇందులో పాలు వేస్తున్నాను. అదేనండి బ్లెండ్ చేసుకున్న కాఫీని ఇందులో వేసేస్తున్నాను. కొంచెం వేసుకున్నాక ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను దీంట్లో. దీనిపైన ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే వేసుకోండి, ఐస్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ మిగిలిన కాఫీని ఇందులో వేస్తున్నాను. ఈ ఐస్ క్రీము కాఫీలో వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని నేను ఈ ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి, కాఫీలో ఐస్ క్రీమ్ వేసుకుంటే అయితే బాగుంటుంది. డెకరేషన్ కొరకు పైన ఇలా డెకరేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే అంతే తాగేయచ్చు. ఇలా కాఫీ పైన ఉన్న నురుగని ఇందులో వేస్తున్నాను. సేమ్ బయట కొన్న ఫీలే వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.